మన పద్ధతుల్లో ముందుకు తీసుకుపోతారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులకు కుమ్మక్కై కవిత ఎపిసోడ్ తెరమీదకు తెచ్చారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కాళేశ్వరం అంశాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రెండు పార్టీలు డ్రామా ఆడుతున్నాయని విమర్శించారు. కవిత రాజీనామాతో రాష్ట్ర ప్రజలకు ఏమీ రాదన్నారు. కాళేశ్వరం అవినీతి గురించి మొదటి నుంచి చెబుతున్నామన్న ఆయన ఇప్పుడు దాన్నే కవిత ప్రస్తావించారని వ్యాఖ్యానించారు. ఆమె దగ్గర ఆధారాలుంటే సిబిఐకి ఇవ్వాలని ఆయన అన్నారు. కవిత కొన్ని సస్పెండ్ చేస్తుంది అది ఉంటుంది చెప్పాలి ఏమైంది ఇవాళ చర్చ జరగాలన్నా ఇలా కాళేశ్వరం ఇష్యూ డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పి ప్రజల లోపల చర్చ జరుగుతున్నది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై ఇవాళ ఒక స్ట్రాటజీ ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కవిత గారి ఇష్యూను ముందు తీసుకొచ్చి ఇలా కుటుంబం లోపల జరిగేటువంటి ఒక పార్టీ అంతర్గత విషయాన్ని ఒక సమస్యగా చర్చ జరిగేటువంటి అవకాశం ఇవాళ కొంతమంది ఇస్తున్నారు. ఇవాళ చర్చ దేని మీద జరగాలి? కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల అవినీతి పాల్పడ్డది. గొర్రెల స్కామ్ అయింది, బర్రెల స్కామ్ అయింది, చేపల స్కామ్ అయింది, విద్యుత్ స్కామ్ అయింది, ఫోన్ ట్యాపింగ్ స్కామ్ అయింది, ఈ ఫార్ములా స్కామ్ అయింది. వాటి మీద కేసీఆర్ కుటుంబంలో చర్చ జరగాలి. ఇవాళ టీవీలు పెడితే కవితక్క ఎమ్మెల్సీకి రాజీనామా, కవితక్క పార్టీకి రాజీనామా, బీఆర్ఎస్ వాళ్ళు సస్పెండ్ చేసారు, బీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీటింగ్ పెట్టి తిడతారు, వీళ్ళు వాళ్ళని తిడతారు, వాళ్ళు వీళ్ళతారు. దాంతో కవిత సస్పెండ్